తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి 26-27 రాష్ట్ర బడ్జెట్ గురించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన చెప్పండి, ఇటీవల కాలంలో బడ్జెట్ ప్రవేశపెట్టింది నిన్ననే. ఏంటి బడ్జెట్ పైన పాలమూరు ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు కేటాయించామని చెప్పేసి కూడా చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. పాలమూరు ప్రాజెక్టులు అసలు నిధులు వచ్చాయా కరెక్ట్గా, లేదంటే బడ్జెట్ కూడా అనుకున్న విధంగా వచ్చిందా? దీనిపైన ఏం చెప్తారు? ఇప్పుడు పాలమూరు విషయానికి వస్తే దాదాపు 90% పనులు కంప్లీట్ అయినాయి. అన్ని రిజర్వాయర్లు, ఈవెన్ పంపులు కూడా ఆన్ చేసి పెట్టాం. కాలువల టెండర్లు కూడా పిలిచినాం, క్యాన్సిల్ అయింది. మరి 2 సంవత్సరాలు అయింది. అసలు కాలువల టెండరే విలువలేదు కదా, కాలువలే టెండర్ విలువలేదు, తట్టెడమని తీయలేదు. అసలు ఎక్కడ జరిగింది చెప్పండి? అవన్నీ పక్కకు పెడదాం. ఇక అసలు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి? మా జిల్లా బతుకుదేరు అంతా కూడా వ్యవసాయం, మా బతుకుదేరు అంతా వ్యవసాయమే. మరి రైతులకు ఇచ్చిన ఏం భరోసా ఇచ్చింది చెప్పండి? రైతు బంధు ఏమన్నా ఇచ్చిరే? రైతు బంధు పెంచినరా ఏమన్నా? లాస్ట్కు సన్నొడ్లకే పరిమితం చేసిండ్రు. మొత్తం వడ్లకు 500 రూపాయలు మన బోనస్ ఇస్తామన్నారు. బోనస్ అంతా బోగస్ అయిపోయింది. దాన్ని సన్న వడ్లకు పరిమితం చేసిండ్రు. డబ్బులు పెడితే పిటిషన్ దొరికే పరిస్థితి, రైతులంతా ఆగమైపోయినారు. ఏం హామీ చేసిండ్రు? బడ్జెట్లో బీసీలకు 42% ఇస్తామన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ఏమని చెప్పండి? దాదాపు 11 డిక్లరేషన్లు వాళ్ళు చేసిండ్రు. రాహుల్ గాంధీ గారు ఒకటి, సోనియా గాంధీ గారు ఒకటి, ప్రియాంక గాంధీ గారు ఒకటి, ఖర్గే గారు ఒకటి, సిద్ధరామయ్య గారు ఒకటి, ఎన్నో డిక్లరేషన్ ఒక్కొక్కరు తీసుకొచ్చి డిక్లరేషన్. ఏ డిక్లరేషన్ ఏం అమలు అని చెప్పండి? 6 గ్యారెంటీలు ఏమైనా చెప్పండి? బీసీలకు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు. ఇది 3rd బడ్జెట్. ఇది ఇంకా 2 బడ్జెట్లు. యాక్చువల్గా చెప్పాలంటే ఒక బడ్జెట్ ఇంకా తర్వాత ఎలక్షన్ ఇయర్. ఇంకా మళ్ళీ నీకు ఎలక్షన్ ఇయర్లో మళ్ళీ ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం లేదు. 3 సంవత్సరాల్లో 60,000 కోట్ల బడ్జెట్ రావాల్సింది 5,000 కోట్లు కూడా ఖర్చు కాలేదు. నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, అది లేదు. విదేశీ విద్యను పెంచుతామన్నారు, అది లేదు. ఉద్యోగులకు పీఆర్సీ గతి లేదు, గతి లేదు. దానిలో పెన్షనర్లు లేదు. పాత పెన్షన్ విధానం తీసుకొస్తామన్నారు, సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, బాల భరోసా లేదు, ఎక్కడ లేదు. ఏ కులవృత్తిది ఏమన్నా పెట్టిండ్రా చెప్పండి? మేము ఉన్నప్పుడు చేప పిల్లలు ఫ్రీగా ఇచ్చినాము, బండ్లు ఇచ్చినాము, గొర్రెల పిల్లలు ఇచ్చినాము, ప్రతి సంపదను ఇచ్చినాము, చేనేత కార్మికులకు అనేక రాయితీలు ఇచ్చినాము, గీతా కార్మికులకు ఎక్స్గ్రేషియా ఇచ్చినాము. ఎక్కడ పోయింది? అసలు ఏం జరుగుతుంది? ఉట్టి నామకే వస్తే అంకెల గారెడు తప్ప ఏముందనలో ఏమైనా ఉందా? ఏమైనా ఖర్చు చేసింది ఉందా? టోటల్గా బీసీ డిక్లరేషన్ ఏమైంది? రిజర్వేషన్ ఏమైంది? 42% ఎక్కడ ఉంది? ఉద్యోగాలు ఉందా? రిక్రూట్మెంట్లో ఉందా? బడ్జెట్లో ఉందా? స్థానిక సంస్థల రిజర్వేషన్ ఉందా? ఏముంది చెప్పండి? రైతులది ఎగ్గొట్టిండ్రు, రైతు బంధు పోయింది, ఖతమైపోయింది. 3 ఎగ్గొట్టిండ్రు. ప్రతి మహిళకు పెన్షన్ అన్నారు, దాన్ని ఎక్కడ పోయింది? ఆసరా పెన్షన్ 4,000 దాన్ని ఏమైంది? ముఖ్యంగా దళితులు 12 లక్షల రూపాయలు దళిత బంధు బ్యాంక్ అకౌంట్లో వేస్తామన్నారు, ఎక్కడ పోయింది అది? ఎస్టీలది ఎక్కడ పోయింది? బీసీలకు ఎక్కడ పోయింది? పూర్తి అన్యాయం. ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఇంత అన్యాయంగా బడ్జెట్ అంటే ఎప్పుడు కూడా లేదు. నామకే వస్తే ఏ కార్పొరేషన్ చూడండి, బీసీ కార్పొరేషన్లు అన్ని పెట్టినారు. ఏ కార్పొరేషన్లు అన్నా ఒక్క పైసా ఖర్చు పెట్టినది ఉందా చెప్పండి? ఒక్క పైసా. ఫెడరేషన్లో ఏమైనా ఖర్చు పెట్టినా చెప్పండి? చైర్మన్లు వేసినారు, కార్లు ఇచ్చినారు, తిప్పుతారు. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థమైతే లేదు. వాళ్ళకి జీతాలు వేయలేని పరిస్థితి ఉన్నాయి. చాలామంది నిరుద్యోగులు ఆశతో మరి ఓట్లు వేస్తే అలా నిరుద్యోగులకు ఏం లేదు. ప్రైవేటు ఉద్యోగాలు లక్షల కొద్ది వచ్చండి, అవన్నీ ఎక్కడ లేవు. ఒక ఇండస్ట్రీ వచ్చే పరిస్థితి లేదు. ఒక కాంట్రాక్టర్ డబ్బులు కావాలంటే, ఒక బిల్లు కావాలంటే అనేక రకాల అవస్థలు ఉన్నాయి ఇక్కడ. కనుక ఇది చాలా మోసపూరితమైనటువంటి బడ్జెట్. ఇది అత్యధిక జనాభా గల రైతులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ చాలా అన్యాయం జరిగింది వాళ్ళకు. ఇక్కడ ఎక్కడ కూడా ఒక భరోసా అనేది లేదు.
మూడు బడ్జెట్ కానీ ఒకటే బడ్జెట్ ఉంటుంది అంతే. 5వ బడ్జెట్లో మీకు ఏమి ఉండదు, పెట్టడానికి అవకాశం ఉండదు. 60,000 కోట్లు ఇస్తా అని చెప్పి 5,000 కోట్లు కూడా ఖర్చు కాలేదంటే ఎంత ఘోరం చెప్పండి. మళ్ళీ 3,70,000 రూపాయల 75,000 3,75,000 కోట్ల రుణం తెచ్చిండ్రు. ఇన్ని కోట్లు తెచ్చిండ్రు, ఏదన్నా ఒకటి కనిపిస్తుందా? ఒకటి చేసినామని అట్లా చెప్పండి, ఏం లేదు. కనుక ఇది ప్రజలు ఆలోచన చేయాలా. ఇదంతా కూడా పేదవాళ్ళకు కానీ కులవృత్తులకు కానీ ఎక్కడేం లేదు. నిరుద్యోగులకు కూడా చాలా నిరాశ వేసిన బడ్జెట్ ఇది. మొత్తం మోసం చేస్తున్నారు. కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఏంటంటే కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేదు, బడ్జెట్ లేదు. రాష్ట్రం కూడా అంటే ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, ఈ రెండు పార్టీలు దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించే పార్టీలు. అత్యధిక జనాభా గల వీళ్ళకు ఎక్కడ కూడా న్యాయం లేదు. సామాజిక న్యాయం లేదు, రైతులకు న్యాయం లేదు, అన్నం పెట్టే రైతులకు లేదు, వీళ్ళకు లేదు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము వీళ్ళు వేయకున్నా బీసీలకు బడ్జెట్ ఇవ్వకపోయినా, ఖర్చు పెట్టకపోయినా, దళితులకు చేయకపోయినా, రైతులకు చేయకపోయినా, ఎస్టీలకు చేయకపోయినా మాకు ఓట్లు వస్తున్నాయి, సీట్లు వస్తున్నాయి, ఓట్లు వేస్తున్నారు అని అనుకుంటున్నారు. భ్రమలో ఉండి వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. వీళ్ళు పచ్చి మోసం. తులం బంగారం ఎక్కడ పోయింది? తులం బంగారం పెరుగుతూనే పోతుంది. బంగారం ధర పెరిగితే ఒక మాసం కూడా బంగారం ఇచ్చే పరిస్థితి లేదు. ఇచ్చిన హామీలు ఎవరే కానీ బడ్జెట్ పెట్టే ముందు మనం ఎలక్షన్ మేనిఫెస్టో చూసుకుంటారు. మేనిఫెస్టో చూసుకొని మనం ఏమేమి హామీలు ఇచ్చినాం, 6 గ్యారెంటీలు ఏమేమి చేయగలుగుతాము అనేది ఒక స్టెప్ బై స్టెప్ ఎవరి ఇయర్ 2 చేసుకుంటూ పోతారు. ఇవాళ వరకు ఏం లేదు పుట్టిది. అంటే మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖలో అటు ఇరిగేషన్ శాఖకి బడ్జెట్లో చాలా తక్కువ నిధులు కేటాయించినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అంటే ఈ రెండు రంగాలు పైన బడ్జెట్ తక్కువ చేయడంలో ఎట్లా ఏం చెప్తారు? వాళ్ళకు తెలంగాణ బాగుపడద్దు. ఫస్ట్ పాయింట్, తెలంగాణ మంచిగా అవ్వదు, ధనికులుగా ఉండొద్దు, బీదరికంతోనే ఉండాలి. ఈ పార్టీల పాలసీ ఏంటంటే ఎప్పుడు పేదరికంతో ఉంటే ఎలక్షన్లప్పుడు డబ్బులకు అవసరం పడుతుంది, తీసుకుంటారు, ఓట్లు వేస్తారు. వీళ్ళు ధనవంతులు కావద్దు. ఇంకొకటి మాకు ఏం అనుమానం వస్తుందంటే ఈ రాష్ట్రం అంతా కూడా మా రాష్ట్రం మొత్తం ఇతర రాష్ట్రాల చేతిలో ఉందేమో అనిపిస్తుంది, ఆంధ్రప్రదేశ్ చేతిలో ఉందేమో అనిపిస్తుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ అయితే నీళ్ళు వాడుకుంటాం కదా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏమంటే చెరువుల పుడగతి తీయొద్దు, కొత్త చెరువులు కట్టొద్దు, చెక్ డ్యాములు కట్టొద్దు అనే నిబంధనలు ఉండేటివి. ఒక్క చెక్ డ్యామ్ కట్టలేదు అప్పుడు వాళ్ళు. తక్కువ ఏదో లొల్లి పెడితే చెరువుల పుడగతీత కూడా ఓన్లీ లొట్టపీస్ ఆ చెట్లు వీకేది అంతే, కానీ పుడగ తీయకుండా కొత్త చెరువులు అస్సలు దోగలేదు. అప్పుడు ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే అనేవాళ్ళు, మీరు నీళ్లు చెరువులు కట్టుకుంటా ఇవన్నీ కట్టుకుంటూ మాకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని. కనుక ఈరోజు కూడా ఏంటంటే ఇవన్నీ ప్రాజెక్టులు కంప్లీట్ అయితే మరి మాకు నీళ్ళు రావాలా, మేము వాడుకొని సముద్రంలో కలవాలా, కానీ వీళ్ళకి రావద్దు. అందుకే మీరు చూడండి కృష్ణా రివర్ పైన ఎన్ని కంప్లైంట్లు చేస్తారు పక్క రాష్ట్రం వాళ్ళు. అటు గోదావరి జిల్లాల పైన కూడా చూడండి, ఏ ఒక్క ప్రాజెక్ట్ కట్టనీయకుండా ఒత్తిడి ఉందన్నమాట వాళ్ళకు. ఏది ఒకటి కూడా కంప్లీట్ కావట్లేదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కావచ్చు, అంతమంది కావచ్చు, ఏది కూడా నీటి కేటాయింపులో ఎలాంటిది లేదు. అసలు కంప్లీట్ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు అలొకేట్ అయిపోయినాయి. టోటల్గా 7 అనుమతులు వచ్చినాయి. జస్ట్ ఫార్మల్గా మినిస్టర్ పోయి సంతకం అయ్యేది. ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ అయిపోయింది. రాగానే మొత్తం తారుమారు అయిపోయింది. అది ఫైలే వాపస్ వచ్చింది, మళ్ళీ డిపిఆర్ వాపస్ పంపమన్నారు. 2.5 ఏళ్ళు అవుతుంది, వేసిన కానే ఉంది. ఇట్లా ఒక 10 అడుగులు ముందుకోలే. అందుకే వీళ్ళు బడ్జెట్ పెట్టరు, పెట్టినా ఉట్టినా పెడతారు అంతే, ఖర్చు చేసేదేమి ఉండదు. వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకున్నాయి. 6 గ్యారంటీల మీద లేదు, 11 దాని మీద లేదు, డిక్లరేషన్ల మీద లేదు. వాళ్ళంతా కొత్త వాళ్ళ సొంతం ప్రయారిటీస్ ఏమున్నాయో ప్రజలే అర్థం చేసుకుంటారు. అంటే ప్రధానంగా ఈ బడ్జెట్లో పాలమూరు రంగారెడ్డిలో ఉన్నటువంటి ప్రాజెక్టుల కన్నా ఇంకా అదనంగా ఒక ప్రాజెక్టుని తెచ్చాము, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని పాలమూరును సస్యశ్యామలం చేయడమే కాంగ్రెస్ చిత్తశుద్ధి చూపించుకుంటామని చెప్తున్నారు. ఈ యొక్క పాలమూరులో ప్రాజెక్ట్ లోపల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కొత్తగా తెచ్చారు, దీనిపైన మీరు ఇగో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులన్నీ కొడంగల్ కూడా ఉండే 296 టీఎంసీల నుంచి నీళ్ళు తీసుకుంటాం శ్రీశైలం నుంచి. నువ్వు ఇప్పుడు పోయి చూడండి, మొన్న జనవరిలోనే ఎండకపోయింది, జనవరిలోనే జూరాలు ఎండకపోయింది, మొత్తం పర్రెలు వాసింది ఎండకు. ఇంకా నీళ్ళు ఎట్లా లిఫ్ట్ చేస్తావు చెప్పు? కొడంగల్ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? ఇవాళ నువ్వు శ్రీశైలం చూ ఫుల్ నీళ్ళు ఉన్నాయి. పోయిన నెలలో ఈ బీచ్ పల్ల వరకు నీళ్ళు ఆగి ఉండే లాస్ట్ మంత్లో. అదే మంత్లో మొత్తం ఎండిపోయింది జూరాల. కొడంగల్ నీళ్ళు ఎట్లకి నుంచి వస్తాయి చెప్పండి? ఒక్క టీఎంసీ ఉన్న భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కొడంగల్కి టీఎంసీ నీళ్ళు వస్తాయి.
చెప్పండి. అది కూడా మళ్ళీ టన్నల్ పైపుల ద్వారా తీసుకుపోతున్నారు. కాలువల ఉంటే పక్కలన్నా నారాయణపేట దారి పొడవునా నీళ్ళు వాడుకుంటున్నారు కదా, లేదు అక్కడ కూడా లేదు. అది కేవలం ఒక ప్రాజెక్ట్ తెస్తున్నామని తేవడం తప్ప నీళ్ళు వచ్చేది లేదు దానిలో. గుర్తుపెట్టుకోండి, వర్షం వచ్చినప్పుడు అది 7 టీఎంసీలు కూడా లేదు. ఇప్పుడు జూరాల మొత్తం పూడిక నిండిపోయింది, బురద మొత్తం అయిపోయింది. అదంతా ఉన్న నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగరే నిండవు. మళ్ళీ ఆనకేం చెట్లు వస్తుంది. మేము చేసిన డిజైను, నువ్వు 7 టీఎంసీల నీళ్ళు 3 నెలలు నీళ్ళు వరదలు వస్తాయి. 3 నెలలు ఎట్లా తోడుతావు? ఈ 2 ప్రాజెక్టులు నిండినప్పుడు మొత్తం పాలమూరు రంగారెడ్డి జిల్లా 78 టీఎంసీల రిజర్వాయర్ ఎట్లా నిండుతాయి? ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, ఇప్పుడు అవసరం అనుకుంటే ఇప్పుడు లిఫ్ట్ చేయవచ్చు, నీళ్ళు నింపొచ్చు. 3 వట్టెం నుంచి ఉదండాపూర్, కరీంనగర్ వరకు రిజర్వ్ నింపొచ్చు. ఈ నుంచి కొడంగల్ వరకు పోయి ఉల్టా రివర్స్లో జూరాల కూడా నింపే ప్లాన్ ఉంది పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులో. మళ్ళీ జూరాల కింద ఉన్నటువంటి నెట్టెంపాడు, భీమ ఇవన్నీ కూడా నిండడానికి అవకాశం. ప్రజలను తప్పుదో పట్టించి జూరాల నుంచి నీళ్ళు ఎట్లా తీసుకొస్తారో చెప్పండి. కోయిల్ సాగరే నిండకుండే, అప్పట్లో మళ్ళీ బంద్ అయిపోతుండే. పగడ్బందీగా మేము ఆలోచనతో కృష్ణా రిజర్వాయర్ పైన మన హక్కుల్లోనూ ఆ శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ మనం ఎందుకు తీసుకోవద్దు, పోతిరేడు పాటు తీసుకుపోతున్న రకరకాల వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు మనమని తీసుకోవద్దు, జిల్లా పూర్తి స్థాయిలో సస్యశ్యామం ఉండవాలని మేము ప్లాన్ చేస్తే, ఇంత చదువుకున్నటువంటి యువతను తప్పుదో పట్టించి జూరాల నుంచి నీళ్ళు తీసుకొచ్చేటివి, జూరాల నీళ్ళు తీసుకొచ్చి తక్కువ ఖర్చు అంటే ఏం చేస్తారు? వరద ఉన్నప్పుడే తీసుకోవాలా? అంత ఇన్ని టీఎంసీలు అవుతుందా? ఉన్న 2-3 చిన్న చిన్న ప్రాజెక్టులు నిండినప్పుడు ఇవన్నీ పెద్దగా ఎట్లుంటుందని ఆలోచన చేస్తారు ఎవడన్నా? చెప్పండి. 90% కంప్లీట్ అయింది, 10% కంప్లీట్ కావాలంటే ఆ 10% కూడా మేము టెండర్ పిలిచినాము, అది కూడా చేయలేదు. ఇదంతా అంకలగారెడ్డి తప్ప ఏం లేదు. ప్రజలకు రైతులకు చేసేది ఏం లేదు ఇక్కడ. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్. ఇది పూర్తిగా అంకెల గారడీ మాత్రమే తప్ప ప్రజలకి ఎలాంటి న్యాయం జరగలేదని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా అటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తి కాలేదు, ఇంకా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత తమపైన ఉంది. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడికి కూడా బడ్జెట్ కేటాయింపులో కూడా చాలా అన్యాయమే జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.